మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హాయ్ సార్, నేను నెక్స్ట్ జంక్షన్ వరకు వెళ్ళాలి. ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా? ఓకే, కూర్చోండి. హాయ్ గంగా, ఎలా ఉన్నావు? నేనా? బానే ఉన్నాను. నా ఫ్రెండ్ వర్ష కూడా బాగానే ఉంది. వాళ్ళక్క అదా సమంత, తను ఈ మధ్య చనిపోయిందంట. ఆ సమంత చనిపోయింది కాబట్టి ఇప్పుడు వర్ష జీవితం బాగుంటుంది. తను ప్రేమించిన వంశీని పెళ్లి చేసుకుంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఉంటాను. ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఏ వర్ష గురించి మాట్లాడుతున్నారు? అదే, ఇదివరకు రాణి హోటల్ ఉండేది కదా, వాళ్ళ చెల్లెలు వర్ష గురించి. వర్ష మీకు తెలుసా? నేను తన బెస్ట్ ఫ్రెండ్ని. ఇన్ని డీటెయిల్స్ మీరెందుకు అడుగుతున్నారు? ఆ వర్షని ప్రేమించిన వంశీ ఎవరో కాదు, నేనే. అవునా? మా వర్ష చెప్పే వంశీ మీరేనా? సో నైస్. మీ ప్రేమ ఫలించాలని నేను కోరుకుంటున్నానండి. ఆ సమంత మీ జీవితంతో ఎలా ఆడుకుందో వర్ష నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండేది. నాకు వర్ష ఫ్రెండ్స్ అందరూ తెలుసు. మీలాంటి ఒక ముస్లిం ఫ్రెండ్ ఉందని నాకెప్పుడు చెప్పలేదే. నేనుండగా మీరు కూడా ఎప్పుడు వర్షతో కలవలేదే. భలే వారండి. నేను వర్ష 10th క్లాస్మేట్ని. అప్పుడు మీరు తనని లవ్ చేయలేదు కదా. తర్వాత కాలేజ్లో వేరైపోయాయి. మేము అప్పుడప్పుడు బయట కలుస్తూనే ఉండేవాళ్ళం. అందుకే మీకు చెప్పలేదేమో. అవునా? వర్ష నా దగ్గర ఏదీ దాచలేదే. బట్ ఎలా మిస్ అయిందో. ఏదైతేనేం, ఆ సమంత పెట్టిన టార్చర్ వల్ల పాపం నా వర్ష చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఆ రాక్షసి చనిపోయింది కదా, దరిద్రం వదిలిపోయింది. తప్పు. చనిపోయిన మనిషి గురించి అలా మాట్లాడకూడదు. అదేంటి వంశీ అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో వర్ష నాకు చెప్తూనే ఉండేది. మీకిష్టం లేకపోయినా వర్షాని మిమ్మల్ని దూరం చేయడానికి పెళ్లి చేసుకుందంట కదా. వర్ష నాతో అన్ని విషయాలు చెప్పింది. అలాంటి దాని గురించి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా మీరు వర్ష ఫ్రెండేనా? అదేంటి, ఎందుకలా అడుగుతున్నారు? నా వర్ష ఎప్పుడు అలా చెప్పదు. తను సమంతకి ఎంత గౌరవం ఇస్తుందో, సమంత గురించి తను ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసు. అలాంటి వర్ష సమంత గురించి మీతో ఇలా మాట్లాడిందంటే నేను నమ్మను. నిజం చెప్పండి, మీరెవరు? అదే, తను నాతో చెప్పలేదు. బట్ తను నా ఫ్రెండ్ కదా, తన బాధను చూసి నేనే అర్థం చేసుకున్నాను. సమంత కూడా నాకు తెలుసు. తన యాటిట్యూడ్ మొత్తం నాకు తెలుసు. అలాంటి రాక్షసి ఎక్కడా ఉండకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. అయినా సమంత అంటే మీకు పడదు కదా. తన గురించి మీరెందుకిలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు? సమంత మీద నాకు పగేం లేదు. నన్ను వర్షాన్ని దూరం చేసిందన్న కోపం ఉండేది.
కానీ తను నన్ను ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమ గురించి అలా చేసింది. చివరికి ఆ కోపాన్ని తట్టుకోలేక చచ్చిపోయింది. అలా చనిపోయిన మనిషి గురించి ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. మీరంతా ఎంత మంచివాళ్ళో, కానీ మిమ్మల్ని ఎవ్వరినీ అర్థం చేసుకోలేని ఆ సమంతే చాలా మూర్ఖురాలు. సారీ, ఇంక నేను తన గురించి అలా మాట్లాడను. అవును, ఇప్పుడు సమంత లేదు కాబట్టి మీరు వర్షని పెళ్లి చేసుకోవచ్చు కదా? నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ వర్ష ఇప్పుడు అదేది ఆలోచించే పరిస్థితుల్లో లేదు. సమంత చనిపోయిందన్న బాధలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను వర్షతో ఏది మాట్లాడలేను. మీకైతే పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు కదా? అసలు ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? చెప్పాను కదా, వర్ష నా ఫ్రెండ్ అని. నా ఫ్రెండ్ని ఆనందంగా ఉంచవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను తనతో మాట్లాడతాను. తొందరలోనే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. మీ పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉందని వర్ష నాకు చెప్పకపోవడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. నాలాంటి ఒక ఫ్రెండ్ ఉందని వర్షకి కూడా పూర్తిగా తెలీదు. అదే నేను తన గురించి ఆలోచిస్తాను అని నా వర్షకి తెలీదు అంటున్నాను. నేను తనతో మాట్లాడతాను. ఇక్కడే ఆపండి. థ్యాంక్ యూ. వంశీ, చివరికి నువ్వు కూడా నన్ను క్షమించావా? నేను నిన్ను ఎంతలా బాధ పెట్టాను. అలాంటి నువ్వు కూడా నా గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే నేనప్పుడు ఎన్ని తప్పులు చేశానో తలుచుకుంటూ ఉంటేనే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ ఒక్కటి వంశీ, మీ ప్రేమని అప్పుడు నేనే సమాధి చేశాను. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసి ఆ ప్రేమని నేనే గెలిపిస్తాను. బాబాయ్, ఏమైంది? ఏమైంది బాబాయ్? అయ్యో, కోసుకుపోయిందా బాబాయ్? ఉండండి, వస్తాను. చూసుకోవాలి కదా బాబాయ్. పని చేస్తున్నప్పుడు పరధ్యానంగా ఉంటే ఎలా? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పర్వాలేదమ్మా. ఒక పని చేయి బాబాయ్, నువ్వు ఒక 2 రోజులు రెస్ట్ తీసుకో. వద్దమ్మా, నేను వెళ్ళిపోతే ఇక్కడ పనెవరు చేస్తారు? చేతికి దెబ్బ తగిలించుకుని నువ్వే పని చెయ్యాలా? ఆ పని మేం చేసుకుంటాం. నీకు ఏం ఇబ్బంది ఉండదు. నువ్వు వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీసుకో. అలాగేనమ్మా. నీకు అన్నీ మా అన్నయ్య పోలికలే వచ్చాయమ్మా. వాడు అంతే. ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేకపోయేవాడు. ఇలా ఇంట్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నాను అని చూసుకునేవాడు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు వాణ్ణి చూస్తున్నట్టుగానే ఉందమ్మా. చాలు సిద్ధు,
ఏం మాట్లాడుతున్నావు? బావగారికి దీనికి పోలికేంటి? ఏం మాట్లాడుతున్నావు స్వప్న? తను చేస్తున్న పని అచ్చు రఘు అన్నయ్య చేస్తున్నట్టే కనిపించింది. అందుకే నేను అలా అన్నాను. సహాయం చేసే గుణం ఉంటే ఎవరైనా సహాయం చేస్తారు. దానికి బావగారితోనే పోల్చక్కర్లేదు. అయినా బావగారి గొప్పతనమేంటి, ఆయన మంచితనమేంటి? ఆయనకి ఈ వర్షకి పోలికేంటి? తను ఈ ఇంటి మనవరాలని నువ్వు ఇలాంటి పోలికలు చెప్పి నిరూపించాలని చూడకు. తను పరాయిదని నా నమ్మకం. స్వప్న, మనిషిని పోలిన మనుషులు ఉంటారే కాని రక్తంతో వచ్చే పోలికలు మాత్రం రావు. నా రఘు అన్నయ్యకి ఎలాంటి మనస్తత్వం ఉండేదో నా చెల్లెలు వర్ష కూడా అలాంటి మనస్తత్వమే ఉండేది. వాళ్ళిద్దరి పోలికలు ఈ వర్షాలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నీకు నమ్మడానికి ఏంటి ప్రాబ్లం? అలా అంటావేంటి సిద్ధు? వాళ్ల గురించి తెలుసుకుని కూడా ఇలా నటించొచ్చు కదా. దేనికైనా సాక్ష్యం కావాలి. చూడు, కోర్టులో కూడా సాక్ష్యం ఉంటేనే తీర్పు మనం అనుకున్నట్టు వస్తుంది. సాక్ష్యం లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మహి, నీ మాటలు వింటుంటే వర్ష పరాయిదని నువ్వు కూడా నమ్ముతున్నట్టున్నావు. ఎందుకు మా మమ్మీనంటారు? ఇది మీ ఇల్లు కాబట్టి మీరు ఏదన్నా చెల్లుతుంది అని అనుకోకండి. ఈ వర్ష ఈ ఇంటి మనిషి కాదని మా అందరికీ అనిపిస్తుంది. అలా మీకెందుకు అనిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. చూడు సిద్ధు, ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడకు. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోద్దమ్మా. వాళ్ళెవరు నమ్మడానికి? నాకు తెలుసు కదా, నువ్వు నా మనవరాలివని, నా కొడుకు రక్తానివని. నువ్వు మా ఇంటి మనిషివమ్మా. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మించాల్సిన పని అంతకన్నా లేదు. పూజారి గారు, అమ్మా అర్చన చేయండి. ఇలా ఇవ్వండి. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానాదేవ సింధురితాత్యగ్. తల్లి, మా కుటుంబానికి ఏదో శాపం ఉన్నట్టుంది. లేకపోతే మమ్మల్ని ఎందుకింతలా బాధలు వెంటాడుతున్నాయి? ఎవరికైనా కష్టాలు డబ్బు రూపంలో ఉంటాయి, ఆరోగ్య సమస్యల రూపంలో ఉంటాయి. కానీ మాకు ఆత్మీయత ఒక పెద్ద సమస్యగా ఉంది. 2 కళ్ళలాంటి ఇద్దరు మనవరాళ్లలో ఎప్పుడూ ఒక్క కన్నునే మా దగ్గర ఉంచుతున్నావు. 2వ కంటికి కన్నిటిని మిగులుస్తున్నావు. ఇప్పుడు వర్ష జీవితం కూడా ప్రశ్నార్థకంలో పడుతుంది. తనైనా ఎప్పుడూ మాతోనే ఉండేలాగా కరుణించు తల్లి. తల్లి, నేను అక్కని ఎంతలా అభిమానిస్తున్నానో అక్క ఊహించలేకపోయింది. నేను తనకు అన్యాయం చేస్తున్నాను అన్న బాధలో తను కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుందని మేము కల్లో కూడా ఊహించలేకపోయాం. అక్క లేదు అన్న బాధని ఇప్పటికీ తట్టుకోవడం కష్టంగానే ఉంది. తను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకు శాంతి కలిగేలా నువ్వే చూడు తల్లి. ఓం सम्राजञ्च विराजञ्च विश्रेर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्यामुखे दयामासुन्दरजामसे आनन्दकर्पूरमङ्गलदिव्यनीराजनं दर्शयामि नमस्करोमि। शतमानं भवतु शतायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतितिष्ठते। ఏంటి నానమ్మా
ఎందుకు అలా చూస్తున్నావు? నాకు భయంగా ఉందమ్మా. నువ్వు కూడా మాకు ఎక్కడ దూరం అయిపోతావోనని చాలా భయం వేస్తోంది. ఎందుకు నానమ్మ అలా అంటావు? నువ్వు మా మనవరాలివన్న సాక్ష్యం కావాలని స్వప్న పట్టుబడుతోంది. అసలు లేని సాక్ష్యాన్ని ఎలా తీసుకొస్తాము? స్వప్నని ఎలా నమ్మిస్తాము? బాధపడుకు నానమ్మా. చెప్పాను కదా, ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది అని. పిన్ని నా గురించి వేరేలా ఆలోచిస్తుంది. వర్ష పేరుతో వచ్చి నేను నాటకం ఆడుతున్నానేమో అని, ఈ ఆస్తి కోసమే నేనిదంతా చేస్తున్నానేమో అని అనుకుంటుంది. కానీ నేను మమకారానికి బందీని. నాకు ఆస్తుల మీద ఏ వ్యామోహం లేదని చెప్పినా తను మాత్రం నమ్మడం లేదు. కానీ ఆ తల్లి ఏదో ఒక మార్గం చూపిస్తుంది అని నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే గుడికొచ్చాను. ఉదయం స్వప్న అన్న మాటలు నాకు ఇప్పటికీ భయం కలిగిస్తున్నాయి. అసలు లేని సాక్ష్యాన్ని ఎలా తీసుకురావాలమ్మా? నీది కూడా మా రక్త సంబంధమేనని మేమెలా నిరూపించుకోవాలో తెలియడం లేదమ్మా. కనీసం ఆ తల్లి నువ్వే మా మనవరాలివని రుజువు చేసే సాక్ష్యాన్ని చూపిస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్మి ఇక్కడికొచ్చాను. అదే నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నువ్వు కూడా దూరమైతే ఈ గుండె ఆగిపోవడం తప్ప ఇంకో దారి లేదమ్మా. అలా ఏం జరగదు నానమ్మా. చెప్పాను కదా, అంతా మంచే జరుగుతుంది అని. వర్ష, వెళ్దామా? టైం అవుతుంది. పద. బెహన్, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? ఇటుపక్కే వెళ్తూ మిమ్మల్ని గుళ్ళో చూశాను. ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. నానమ్మ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామమ్మా. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము. నీ గురించే తలుచుకుంటున్నాం. అది నా అదృష్టం నానమ్మ. మీలాంటి మంచి వ్యక్తులు నా గురించి కూడా ఆలోచిస్తూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. భలే దానివి బెహన్. ఆ రోజు తాతయ్య విషయంలో నువ్వు చేసిన సాయాన్ని ఇంట్లో ఎవ్వరూ మర్చిపోము. సూర్యం తాతయ్య కూడా నీ గురించి పదే పదే అడుగుతున్నారు. ఇప్పుడు తాతయ్య ఇంట్లోనే ఉన్నారు. ఇంటికి వెళ్దాం పద. ఇప్పుడు కాదు, నేను ఇంకోసారి వస్తాను. అదేం కుదరదమ్మా. నువ్విప్పుడు రావాల్సిందే. అన్నయ్య కూడా నిన్ను చూస్తే ఎంతో సంతోషిస్తారు. ఇప్పుడు నేను రాలేను నానమ్మా. అదేంటమ్మా? మా అన్నయ్య ప్రాణాల్ని నిలబెట్టిన దేవతవి నువ్వు. నిన్ను మేమందరం చాలా గొప్పగా చూస్తున్నాం. నువ్వెప్పుడూ అలా భావించుకోవద్దు. ఆ రోజు నువ్వు భోంచేసి వెళ్ళమన్నా నువ్వు వెళ్ళలేదు. ఈరోజు ఖచ్చితంగా మా అందరితో టిఫిన్ చేశాకే నువ్వు వెళ్ళాలి. పద, ఇంటికి వెళ్దాం. అది కాదు నానమ్మా. నువ్వింకేం మాట్లాడకు. రమ్మంటున్నాను కదా. రా వర్ష, రా. స్వప్న, స్వప్న! ఏంటి మావయ్య? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోవచ్చా? అదేంటి మావయ్య, నేనేం చేశానో చెప్పకుండా అలా అడుగుతున్నారేంటి? మేం ఊర్లో లేనప్పుడు నువ్వు వర్ష దగ్గర నుంచి ఆస్తి పేపర్లు తీసుకున్నావా? నేను తీసుకోలేదు మావయ్య, తానే నాకిచ్చింది. తనిస్తే మాత్రం నువ్వెలా తీసుకున్నావు? నేను నా మనవరాలికి రాసిన ఆస్తిని నువ్వెందుకు తీసుకున్నావు? ఎవరు మావయ్య మనవరాలు? ఎవరికి మావయ్య మనవరాలు? వర్ష అన్న పేరు ఉంటే సరిపోతుందా? ఈ ఇంటికి రక్త సంబంధం అయ్యుండాలి. సీత కడుపున పుట్టుండాలి. అప్పుడే తను మనవరాలవుతుంది. పేర్లు కలిసినంత మాత్రాన బంధం నిలవదు, బంధుత్వం మిగలదు. ఎవరు చెప్పారు నీకు తన నా మనవరాలు కాదని? ఎవరో చెప్తే నమ్మాల్సిన అవసరం నాకు లేదు మావయ్య.
తానే మనవరాలని మీరు చెప్తున్నారు. కానీ దానికి సాక్ష్యం ఉందా? అది మీరు చూపించగలరా? నా ఇంటికొచ్చి నన్నే సాక్ష్యం అడుగుతున్నావా? ఆహా, ఇది మీ ఇల్లు కాదు మావయ్య, మన ఇల్లు. ఈ మాట మీరే చెప్పారు. మేమేం పరాయి వాళ్ళం కాదు. నేను ఈ ఇంటి కోడల్ని, మీ కొడుకు భార్యని. సీతారఘులు ఈ ఇంటి కొడుకు కోడళ్ళు. వాళ్ల పిల్లలు ఈ ఇంటికి మనవరాళ్ళవుతారు. సమంత ఈ ఇంటి మనవరాలు. వర్ష ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. కాని ఇప్పుడున్న వర్ష మాత్రం ఈ ఇంటి వారసురాలు కాదని నా నమ్మకం. ఏంటి నీ నమ్మకం? నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నాను కదా, తనే నా మనవరాలని. నా మనవరాలు ఎవరో నేను గుర్తించలేనా? నేను తెలుసుకోలేనా? తను నా కొడుకు రక్తం. అందుకే తనని మనవరాలిగా నేను ఇంటికి తీసుకొచ్చాను. నా గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నాను. ఈ ఆస్తి మొత్తం తనకి రాసిచ్చాను. కాదని చెప్పడానికి నువ్వెవరు? ఇది చెందితే రఘు పిల్లలకే చెందాలి, లేదంటే నా కొడుక్కి చెందాలి. అందుకే ఈ వర్ష ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. స్వప్న, ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితే వస్తే వెళ్లాల్సింది వర్ష కాదు. చెప్పండి, మన మధ్య ఏ బంధం లేదని చెప్పండి. సిద్ధు మీ కొడుకే కాదని చెప్పండి. అప్పుడే వెళ్ళిపోతాం.